హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు చాలా రుచిగా ఉండే దూద్ పేడ, అదేనండి పాలకోవా బిళ్ళలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత అరకప్పు పాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ పౌడర్ వేస్తున్నామండి. పాల పొడి 1.5 కప్పు పాల పొడి వేసుకోవాలి. అలాగే మనం పాలు ఎన్నైతే తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో పంచదార తీసుకోవాలి. మనం అరకప్పు పాలు తీసుకున్నాం కాబట్టి అరకప్పు పంచదార పొడి వేసుకున్నాము. ఇప్పుడు ఈ 3 పదార్థాలన్నిటినీ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంతసేపు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం అంతా ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేంతసేపు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకొని ఉండలు చేసుకుందాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉండలు చేసుకున్న దాని మీద మనం బాదం పప్పు అలాగే కుంకుమ పువ్వు పెట్టి గార్నిష్ చేశాను. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.